మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి, గృహంలోని స్త్రీల కొరకు కొంత ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండడం, అలాగే వృత్తిపరమైన విషయాల్లో ఆకస్మికమైన ప్రయాణాలు లాంటివి అధికంగా ఉంటాయి. తద్వారా ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అలాగే శత్రు రోగ రుణాలని జయించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆ రీత్యా ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో మంచి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ వృత్తి చేసే ప్రదేశాలలో ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలకు కానీ, మాట పట్టింపులకు కానీ వీలైనంత వరకు దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే దాంతోపాటుగా మిత్రులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృత్తి చేసే ప్రదేశాలలో నూతన అవకాశాలు, దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తులతో మంతనాలు, విదేశీ వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు, లేకపోతే ఏదైనా ఫారిన్ కంపెనీల్లో మీరు ఇంతకుముందు అప్లై చేస్తే దానికి సంబంధించిన విషయాలు కొంతవరకు ముందుకి జరగడం అనేది, అలాగే ఆ విషయంలో మీకు వ్యక్తుల యొక్క సహకారం కొంతవరకు అనుకూలంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో రావాల్సిన ఆదాయాన్ని, లేకపోతే ఏదైనా బోనస్కి సంబంధించిన విషయాలు కానీ అలాంటివి అందుకోవడానికి ఆస్కారం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ, ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ ఎక్కువ అవకాశం ఉన్న సమయంగా దీన్ని భావించవచ్చు. అయినప్పటికీ కూడా మీ యొక్క ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఉన్నత విద్యలో ఆధ్యాత్మికతకి సంబంధించిన ఏదన్నా మీరు పేపర్ ప్రజెంటేషన్స్ లాంటివి చేయడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల సహకారం సమయానికి అందడంలో కొంత లేట్ అవ్వడం బట్టి కానీ, లేకపోతే మీరు ఆశించిన సమయంలో సహకారం అంతగా రాకపోవడం వల్ల కానీ కొంత డిసప్పాయింట్మెంట్స్, ఆలస్యాలు, ఆటంకాలు మనసుని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కనుక ముఖ్యమైన విషయాలలో ఎక్కువ శాతం మనసుని పెట్టుకొని, మనసుని ఇబ్బంది పెట్టుకోకుండా ఏదైనా సరే అయినప్పుడే అవుతుందిలే అన్నట్టుగా కొంత ఫ్రీగా వదిలేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీకు స్థిరత్వం అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత చికాకులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయగలుగుతారు. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు, లేకపోతే మీకు ఒక ఆరోగ్యమే కాకుండా ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన అధిక ఖర్చులు, అలాగే ఏదైనా దగ్గర ప్రయాణాలకి అవకాశం, మీ యొక్క ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ తీసుకోవడానికి అవకాశాలు, వ్యాపార విషయాలలో కానీ, వ్యాపార భాగస్వామ్య అవకాశాల్లో కానీ, లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత ఎక్కువ శ్రద్ధ చూపించడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే ముఖ్యంగా మైత్రి సంబంధాలు పెంపొందించుకోవడానికి, నూతన మైత్రి బంధాల విషయంలో ఆలోచనలు చేయడానికి కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ ఆ మైత్రి బంధాలలో ఘర్షణలు రాకుండా, నూతన పరిచయాలలో అపార్థాలు రాకుండా, వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకోవడంలో ఏ రకంగానూ ఈగో ప్రాబ్లమ్స్ అంటే అహానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా స్నేహ సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే భాగస్వామి వ్యవహారాలు, స్నేహ సంబంధాలు రెండింటి విషయంలో కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి.
అమ్మాయి తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మీ విజయ సాధన కొరకు చేసే ప్రయత్నాలు, పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా మనం దీన్ని భావించవచ్చు. వృత్తికి సంబంధించి ప్రయత్నాలు చేసేవారికి, వృత్తిలో ఎదుగుదల కొరకు ప్రయత్నం చేసేవారికి, దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళకి కొంతవరకు అవకాశాలు వచ్చే పరిస్థితులుగా దీని ఒకటి మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా మీ ఆలోచనలలో ఆటంకాలు, ఆలస్యాలు, వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకోవడంలో వచ్చే ఆలస్యాల వల్ల వచ్చిన అవకాశాలను కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి అటెంటివ్గా అంటే అలర్ట్గా ఉంటూ సమయాన్ని, అవకాశాలని, పరిస్థితుల్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా, అంటే ఏ రకంగానూ మనసు పరిపరి విధాల పక్కకి వెళ్లకుండా దృష్టిని విద్య మీద కేంద్రీకరించుకుంటూ, అవసరమైతే హైగ్రీవాయ నమః అనే శ్లోకాన్ని పఠించుకుంటూ విద్యాపరమైన అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు. అలాగే మీ యొక్క స్నేహితులతో కానీ, లేకపోతే మీ కుటుంబంలో మీ యొక్క సోదరీ వర్గంతో కానీ సంప్రదించి సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో వాళ్ళతో కొన్ని రకాలైన డిస్కషన్స్ కూడా అవకాశాలు లాంటివి ఉన్నాయి. ధనస్సు రాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఆలోచనలలో అధిక శాతం గృహానికి, వాహనానికి, నూతన వాహన కొనుగోలు కొరకు ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. అలాగే గృహ వాతావరణాన్ని మరి ఒక పక్కన మీ యొక్క వృత్తికి సంబంధించిన వాతావరణాన్ని రెండింటినీ మేనేజ్ చేయడంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కనుక దేనికి సంబంధించిన సమయాన్ని దానికి కేటాయిస్తూ ఘర్షణ నుంచి బయటకు వస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ అవసరం. అలాగే నూతన అంశాలు నేర్చుకుంటారు. నూతన విషయాలు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పాటు వారి యొక్క సహకారంతో వృత్తిపరంగా మీకు గౌరవాన్ని పెంచుకునే విధంగా మీరు అధికంగా కృషి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి, పెద్దలు మొదలైన వారి ఆశీస్సులు, వారి యొక్క సహాయ సహకారాలు సమయానికి అందడం బట్టి కొంతవరకు సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉందని మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో సహనం కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ ఎదురవుతున్న ఆలస్యాలు, ఆటంకాలు, గృహ వాతావరణం, అలాగే ఇన్లాస్తో మీకుండే సంబంధ బాంధవ్యాలు మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. చిన్న చిన్న అపార్థాలు లాంటివి కొంత ఘర్షణని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. దగ్గర ప్రయాణాల విషయంలో కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ ఎఫర్ట్స్తో అనుకున్న పనులని మీరు సాధించుకోగలుగుతారు. శ్రమతో అనుకున్న పనులని సాధించుకుంటూ ముఖ్యమైన విషయాలలో అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెడుతూ చక్కగా సమయానికి పనులని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన సర్కిల్తో కానీ, లేకపోతే జీవిత భాగస్వామి మీ యొక్క స్నేహితుల సహకారంతో కానీ పనులన్నీ నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మాటల వల్ల గౌరవం తగ్గకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఇతరులకి, ముఖ్యంగా బంధువర్గంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఎలాంటి అపార్థాలకి కానీ, అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఇవ్వకూడదు. ఆర్థిక సంబంధమైన విషయాలు సమయానికి అందడంలో ఆలస్యాలు లాంటివి, లేకపోతే ఇంతకుముందు తీసుకున్న రుణాల విషయంలో వాటిని తీర్చే సందర్భంలో కానీ, అవి ఆ టైంకి మీరు కట్టే విషయంలో, అంటే ధనాన్ని సేకరించి ఉన్న రుణాలని తీర్చడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు మనసుని ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి.
అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మీకు మీ ఆలోచనలు సమయానికి రాకపోవడం వల్ల ముఖ్యమైన విషయాలు మీరు డిలే చేసుకునే అవకాశం ఉంది. ఆలోచనలతో కానీ లేకపోతే మీ సృజనాత్మకత విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలలో కానీ కొంత ఆటంకాలు లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచనలలో కానీ లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు.